Please do subscribe to Prajabheri News Channel. Krishna
శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శారద గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. యస్యాదీయత్ శిల్కశీన్నిధి పృష్ఠే జగన్మండలం దంశ్రాయాం ధర్మీనకే దితిసుత దీశపతే రోదసీ క్రోధే క్షత్రగణాశ్వరే దశముఖ ప్రణౌ ప్రలంబాసురో ధ్యానే విశ్వవసావ ధార్మిక కులం తస్మై నమః. ఇది సమస్త భాగవతానికి సంబంధించిన శ్లోకం. భాగవతం అంటే శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణుడు 9 అవతారాలు ఎత్తి 10వ అవతారం కోసం వెయిట్ చేస్తున్నాడు అంటే ఆయనకు మనం ఛాన్స్ ఇస్తుంది. శ్రీమన్నారాయణుడు 10వ అవతారం రావడానికి మనం ఛాన్స్ ఇస్తలేదు. ఎందుకంటే ఇలాంటి భాగవత సప్తాహాలు నడుస్తూనే ఉన్నాయి. ఎదురు చూసి ఇంకా కలికి భగవానుడు రావడానికి చాలా 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 సమయం ఉండి కావచ్చు. ఇప్పుడు 2 కావ్యాలు 7 రోజుల నుంచి 2 కావ్యాలు భాగవతం బ్రహ్మశ్రీ పడతుల మేఘరాజు శర్మ గారు చెప్పారా, వినిపించారు. చెప్పారు మాట కరెక్ట్ గా వినిపించారు. నాలాంటి వాళ్ళు చెప్తే చెప్పారు ఆయన వినిపించారు అంటేనే ఈ హాలాన్ని ఇంకా కూర్చున్నటువంటి వాళ్ళని చూస్తే అర్థమైంది. ఇది మేఘరాజు ఇలా చెప్పాలి, నేను ఒకసారి చూడాలి అనేది నా కళ. ఎందుకంటే మేఘరాజు భాగవత సప్తాహాన్ని ప్రారంభించే ముందు ఇద్దరం కలిసి మాట్లాడుతాం. ఆయనకు కథాకథనం, అందుకే చెప్తున్నాను, కథాకథనం చెప్పడంలో ఆని తేలిపోయారు. మీరు దూరపు కొండలు నురుపు అని కంపైర్ చేయకుండా మేఘరాజ్ శర్మ గారి ప్రవచనం మీరు ఒకసారి మనస్ఫూర్తిగా ఈ 7 రోజులు జరిగింది. సంవత్సరం పాటు మీకు కుంగురులై మెదడులో తిరుగుతూ ఉంటుంది. హరిద్వార్ నుంచి వచ్చిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి భాగవతం వింటాం. దీనికి హరిద్వార్లో చక్కటి ప్రవచనం, అక్కడ వచ్చినటువంటి నిజామాబాద్ భక్తులు కావచ్చు, చుట్టుపక్కల భక్తులు కావచ్చు, అది విని కొద్దిగా మా మనమ్మ చెవుల వేశారు. అయ్యో నేను రాకపోతే హరిద్వార్ రాకపోతే గంట మంచి గారు సూరన్నను రోజు అలా ఎవరు మనమ్మ సూరన్నను అనడంతో ఏమైందయ్యా, మనమ్మ కోరిక ఇంటి దగ్గరనే నెరవేరింది. ఇది ఏదో అతిశయోక్తిగా చెప్తలేను, మనందరికీ భాగ్యం కల్పించడానికి బీజం వేసిన వాళ్ళు ఏమన్నా అంటే నాకు ఒకసారి సిడి పంపిము అని మరి చక్కటి ప్రవచనం. మనం ఇంకొకరితో కంపేర్ చేయకుండా చూసినట్టయితే మేఘరాజు యొక్క ప్రవచనం ఎటువంటిది అంటే కదనీ పాకం లాంటి. కదనీ పాకం అంటే అరటిపండు తిరుగుడు కూడా కొంతమంది కష్టమే. అరటిపండు కూడా కచ్చా ఉంటే దాన్ని చెమట తీసడానికి ఇబ్బంది పడుతుంది.
గట్టిగా ఉంటుంది. మెత్తటి అరటిపండు, మధురమైన అరటిపండు, అరటిపండు ఒలిచి పెడితే ఎలా ఉంటుందో వట్టి అరటిపండు కాదు, మృదు మధురమైనటువంటి అరటిపండు ఒలిచి పెడితే ఎలా చెప్పాడో అలా చెప్పాడు. మరి వారు వినిపించారు, మనం విన్నాం. ఇప్పుడు ఒక కథ చెబుతూ ఒక వేదులకు 7 గనెలు ఉంటాయని చెప్పారు. 7 గనెలు ఉంటాయని చెప్పారు లేదా? ఇప్పుడే నేను తెచ్చిపెట్టిన వెదురు గోడుకు 7 కట్టులు ఉంటాయి, గనెలు ఉంటాయి. ఉంది కథలు అవన్నీ దాటిపోయినాడు సప్తాహం దాటిపోయినప్పుడు అంటే దాని అర్థం ఏందో తెలుసా? మనకు కూడా వెదురు బొమ్ము లాంటి శరీరంలో 7 గనెలు, ఆ 7వ గనెలు చేరడమే శ్రీమన్నారాయణుడికి అదే మూలాధారం, అదే స్వాధిష్టానం, అదే వైపురం, అదే అనాహరం, అదే విశుద్ధం, అదే ఆజ్ఞాచక్రం, అదే సహస్రం. ఏడో కడుపు ఏదైతే ఉన్నదో అది దాటితే శుభ్రంగా పూజ చేస్తే మన గుగ్గాలో పంచుకుని ఉంటాం. శుభ్రంగా పూజ చేస్తే నా కొడుకు పెళ్లి కావాలి, శుభ్రంగా పూజ చేస్తే నా బిడ్డ పెళ్లి కావాలి. ఇవి ఏ పూజలకు అందనటువంటిది. మనం మానవ జీవనం మోక్షిక సాధనకు వచ్చింది. ఇవన్నీ ఏవి 3 స్టెప్పులు దాటితే భాగవతానికి చేరు. 3 స్టెప్పులు ఏవయ్యా అంటే 3 స్టెప్పులు ధర్మ, అర్థ, కామ. ఈ 3 దాటితే మోక్షం కావాలంటే పూజ చేస్తేనా భాగవతం వింటే వస్తుంది. పలికేది భాగవతం అంట, పలికించేది వారు రామభద్రుడున్నట. నేను పలికిన భవనాలు ఒకట, పలికేద వేరుండు కాదా పలికేద లేదా అని మన స్వయంగా మేరా శర్మ గారు ఇప్పుడు మీ ముందర కూడా చెప్పారు. కృష్ణ పరమాత్ముడే సాక్షాత్తు వచ్చి చెప్పారు. మీకు ఇంకొక సందేహం కూడా నివారణ చేస్తారు. భాగవతం వింటేనే మోక్షం ఏంటా? భాగవతం వింటేనే మోక్షం ఏంది అని మీకు ఒక సందేహం. ఎన్నో పూజలు ఉన్నాయి కదా, ఎన్నో భజనలు ఉన్నాయి కదా, భాగవతం వింటేనే మోక్షం ఎందుకు రాలే? భాగవతం వింటేనే మోక్షం ఎందుకు వస్తుంది అంటే మనలో నారాయణ సంగీతం. కలియుగంలో దీనికి త్రేతా ద్వాపర యుగం దగ్గరగా ఉంది. ఇప్పుడు గజేంద్ర మోక్షం, ప్రారంభ చరిత్ర, రుక్మిణి కళ్యాణం ఇవన్నీ ఉట్టంకించారు కదా. భాగవతం అద్భుతమైనటువంటి ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క ఆర్తిని శ్రీమన్నారాయణుని చేరడానికి ఆర్తి. పంచమహాభూతాల్లో శబ్ద గుణక మహాకాశం ఆయన వినిపించాడు. మీరు విన్నారు. దేనికి? చెవుకు ఏం సంబంధం అయ్యా అంటే సెల్ ఫోన్ సంబంధం. కర్ణానికి ఏం సంబంధం అయ్యా అని వినిపించారు, మీరు విన్నారు. ఇది ఏం తత్వం అయ్యా? శబ్దతత్వం. శబ్దతత్వం ఎందులో ఉంటుంది? ఆకాశతత్వంలో ఉంటుంది. ఆకాశతత్వానికి అధిష్టానం ఉన్నదిగా శ్రీమన్నారాయణ. అందుకే మీరు చేతులు చూపిస్తే శ్రీమన్నారాయణుడు ఆకాశతత్వానికి సంబంధించిన వాడు కనుక మనం ఎంత గట్టిగా గోవింద నామం చెప్పినా, శ్రీమన్నారాయణుడు నామం చెప్పినా అద్భుతమైన మనం మోక్ష సాధనకు అనుగుణం.
చెప్పారు కదా, పునరతి జననం పునరతి మరణం పునరతి జనరే జీవం. ఇక సంసారం, ఈ సంసార దుఃఖ సాగర్ నుంచి దాటాలి అంటే మళ్ళీ ఒకసారి మేఘరాజ్ శర్మ గారి చేత ఇక్కడనే ఇంతకన్నా పెద్ద హాల్లో, ఇప్పుడు మనకి అనుభవం ఎక్స్పీరియన్స్ వచ్చింది కనుక పెద్ద హాల్లో ఆయన చేత మళ్ళీ భాగవత సప్తాహం మనం పెడదాం, విందాం, తరిందాం. శుభం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత 7 రోజుల నుండి మనందరినీ ఆనంద పరవశులు చేసి ఆనంద గౌరవంలో వీరింపజేసిన మా మేఘరాజ్ బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ గారికి మా హిందూడు అయ్యప్ప బృందం తరఫు నుండి పాదారాధన చేస్తూ మా అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ కూడా అయ్యప్ప బృందానికి మరియు హిందూడు నాకు అయ్యప్పలకు అన్నీ తానై నేనున్నా అని మా జీవితంలో ప్రతి అనుభవము ప్రతి అభివృద్ధిలో కారకులైన మా సుబ్బన్న గారిని కూడా పాదారాధన చేస్తూ నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత అద్భుతమైన కార్యక్రమం హిందూ ప్రజలు జరిగింది. కానీ సుబ్బన్న చెప్పినట్లు మళ్ళీ భాగవతంతో పాటు రామాయణమా శివపురాణం చూద్దామని నేను మేఘరాజ్ శర్మ గారిని మళ్ళీ 5 నెలల తర్వాత తప్పకుండా అద్భుతమైన కార్యక్రమం కదా. నేను ముందే మొదటి రోజు చెప్పిన, మా బృందానికి ముందు కూడా చెప్పిన, ఈ ప్లేస్ సరిపోదని చెప్పిన. నేను 21 మంత్ ముందు నేను డిస్కషన్లో చెప్పినప్పుడు పర్వాలేదు అనుకున్నాను, కానీ అందరికీ అనుభవం కూడా వచ్చింది. మా భూతం నా భవిష్యత్తు అనే విధంగా ఇది కూడా నిజంగా ఏదైతే బయట ఏర్పాటు చేసినామో అక్కడ కూడా ఓపికతో కూర్చొని స్క్రీన్లో వీక్షించిన వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. మరి ఒకసారి ఇంత మంచి భాగ్యాన్ని కల్పించిన మేఘరాజ్ శర్మ గారికి మరియు తన పాటలతోటి గానంతో మన అందరినీ ఊహాలోకాలకు తీసుకెళ్ళి చెప్పిన రామవుడి హనుమంతుడి ఎక్కడో మా విజయ స్వామికి గట్టి చెప్పలేదు. రేపటి కార్యక్రమం సందేహ ఆదేశం ఇచ్చిందో పూర్తిగా నిమగ్నం 18,000 శ్లోకాలు నిజంగా వారికి కూడా ప్రార్థన చేస్తూ రేపటి కళ్యాణము మిగతా కార్యక్రమానికి మనమందరం కూడా మనతో పాటు ఇంకొకరిని తీసుకొచ్చే బాధ్యత మాత్రం మీ అందరి మీద ఉంది. ఎందుకంటే ఇంత మంచి సత్తా కార్యక్రమం తర్వాత రేపు కళ్యాణం వారికి చెప్పడం జరిగింది. నా భూతో నా భవిష్యత్తు అంటే సమాప్తము మరియు ఆశీర్వాదం అన్నదాన ప్రసాదము. రేపటి కార్యక్రమాన్ని కూడా మనమందరం ఇంకా తెలియజేస్తున్నాం. మన బంధుమిత్రులతోటి స్నేహితులతోటి పక్కన ఉన్న ఇంటి వాళ్ళకు కూడా తీసుకురావాల్సిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. వస్తువు రూపంలో వారికి ధన సహాయం చేయాలని కోరుతున్నారు. జై గోమాతా. మరి వారిని సత్కరించవలసిన పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవా कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन आत्मत्वदक्षिणमने नमस्कारान् समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन
यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे अनेन सप्ताहदीक्षया करिष्यमाणः भागवत सप्ताहमहात्म्ये कर्मणि एतद्दिनमाचरित आराधनेन अर्चनेन अभिषेचनेन पारायणेन प्रवचनेन स्वरार्चनेन भगवान् सर्वात्मकः सगुणं श्री सद्गुरुगोपालकृष्णस्वामी देवता दिव्यचरणारविन्दार्पणमस्तु सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् मङ्गलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम् धर्मस्य विजयोऽस्तु अधर्मस्य नाशोऽस्तु प्राणिनां सद्भावनास्तु संरक्षणमस्तु विश्वस्य कल्याणमस्तु संस्कृतस्य अभिवृद्धिरस्तु